హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ మైండ్ బ్లోయింగ్ వీడియో. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది బికాస్ నేను చెప్పేది ఒక ఫాస్టెస్ట్ క్రికెటర్ గురించి. లెట్స్ బిగిన్ దిస్ వీడియో. ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది, కానీ ప్రతి డ్రీమ్ రియాలిటీ అవ్వడం లేదు. కానీ ఈ 14 ఇయర్స్ అబ్బాయి మాత్రం తన డ్రీమ్ ని చేసి ఇండియన్ క్రికెట్ ని షాక్ చేశాడు. ఒక చిన్న విలేజ్ లో జన్మించిన ఈ అబ్బాయి ఫస్ట్ క్లాస్ లోనే డిబేట్ చేశాడు. ఐపీఎల్ లో 1 crore కాంట్రాక్ట్ పైన సైన్ చేశాడు అండ్ ఫస్ట్ బాల్ మీద 6 కొట్టాడు. 9 రోజుల్లోనే సెంచరీ కొట్టేసి హిస్టరీలో పేరు రాసుకున్నాడు. అతను ఇంకెవరో కాదు, వైభవ్ సూర్యవంశీ. 2011 మార్చి 27న బీహార్ లో తాజ్పూర్ అనే విలేజ్ లో జన్మించాడు. తన ఫాదర్ తన ఫస్ట్ క్రికెట్ కోచ్. 4 ఇయర్స్ నుంచి బ్యాట్ పట్టుకోవడం స్టార్ట్ చేశాడు. 9 ఇయర్స్ ఏజ్ లో లోకల్ క్రికెట్ అకాడమీలో జాయిన్ అయ్యాడు. స్మాల్ విలేజ్, లిమిటెడ్ ఫెసిలిటీస్, కానీ వైభవ్ డ్రీమ్స్ కి బౌండరీస్ లేవు. ప్రాక్టీస్, డెడికేషన్, హార్డ్ వర్క్ తో తన డ్రీమ్స్ కి దగ్గరవుతూ వచ్చాడు. అండర్ 19 స్టేట్ టోర్నమెంట్ లో 332 రన్స్ తో నాట్అవుట్ కావడంతో అందరి అటెన్షన్ క్యాప్చర్ చేశాడు. 12 ఇయర్స్ 284 డేస్ ఏజ్ లో బీహార్ టీమ్ కి రాజ్పూర్ థెరపీ డిబేట్. ఈ అచీవ్మెంట్ లో చాలా మంది తన ఏజ్ గురించి ఫస్ట్ షాక్ అయ్యారు. 2024 ఐపీఎల్ ఆక్షన్ లో రాజస్థాన్ రాయల్స్ 1 crore కి వైభవ్ ని సెలెక్ట్ చేసింది. ఒక 13 ఇయర్స్ అబ్బాయి ఐపీఎల్ స్టేజ్ మీద, అది కూడా 1 crore వాల్యూతో. మైండ్ బ్లోయింగ్ కదా. 2025 ఏప్రిల్ 19న వైభవ్ సూర్యవంశీ ఫస్ట్ ఐపీఎల్ మ్యాచ్. సర్దుల్ ట్రంక్ బౌలింగ్. ఫస్ట్ బాల్ మీద వైభవ్ 6 వేశాడు. వైడ్ లాంగ్ లో ఆఫ్ పైన ఒక బ్యూటిఫుల్ షాట్. డిబేట్ లో ఫస్ట్ బాల్ 6 అంటే కాన్ఫిడెన్స్. మార్చిలో 34 రన్స్ కొట్టాడు, బట్ అది జస్ట్ స్టార్టింగ్. ఇంకా 9 డేస్ తర్వాత 2025 ఏప్రిల్ 28న గుజరాత్ టైటాన్స్ మీద వైభవ్ కంప్లీట్ మ్యాజిక్ చేశాడు. 38 బాల్స్ లో 101 రన్స్, ఓన్లీ 35 బాల్స్ లో సెంచరీ కంప్లీట్ చేశాడు. ఐపీఎల్ లో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ క్రియేట్ చేశాడు. ఇండియన్ ప్లేయర్ గా ఫాస్టెస్ట్ ఐపీఎల్ సెంచరీ రికార్డ్ తన పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాడు. 11 6లు 7 4లు, ఫియర్లెస్ బ్యాటింగ్. క్రౌడ్ లో అందరికి గూస్ బంప్స్ వచ్చాయి. యశస్వి జైవాల్ తో 166 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ రాజస్థాన్ కి సోల్డ్ విక్టరీ. ఈ చిన్న బాలుడు చేసిన మ్యాజిక్ ని సచిన్ టెండూల్కర్ కూడా అప్రిషియేట్ చేశాడు. వైభవ్ ఫియర్లెస్ బ్యాటింగ్, వైభవ్ ఫియర్లెస్ క్రికెట్ లో ఒక న్యూ బెంచ్ మార్క్ సెట్ చేశాడు. వైభవ్ స్టోరీ మనందరికీ ఒకటే క్లియర్ గా చెప్పింది, డ్రీమ్స్ కి లిమిట్ ఉండదు. కష్టపడి మనలో టాలెంట్ ని షైన్ చేస్తే వరల్డ్ మొత్తం మన నేమ్ వినిపిస్తుంది. వైభవ్ ఒక అబ్బాయి మాత్రమే కాదు, ఒక ఎగ్జాంపుల్. ప్రూవ్ చేశాడు ఏజ్ ఇస్ జస్ట్ ఏ నెంబర్, ప్లేస్ ఇస్ జస్ట్ ఏ లొకేషన్. కానీ మంచి డ్రీమ్స్ తో కష్టపడి పనిచేసి మొత్తాన్ని ఇన్స్పైర్ చేయొచ్చు. వైభవ్ చేసింది క్రికెట్ లో సెంచరీ కొట్టడమే కాదు, కొట్టింది సొసైటీలో సెట్ అయిన లిమిటేషన్స్ ని. వైభవ్ చేసింది 6 కాదు, చేసింది ఫియర్ మీద 6 కొట్టడం. నీకు కూడా డ్రీమ్స్ ఉన్నాయా? దెన్ టుడే ఇస్ యువర్ డే. ఒక చిన్న స్టెప్ తీసుకోండి, ఒక చిన్న ఎఫెక్ట్ ఇవ్వండి. బికాస్ సక్సెస్ ని ఫస్ట్ బాల్ మీద 6 కొట్టడం మీ హ్యాండ్స్ లోనే ఉంటుంది. ఈ వీడియో నచ్చిందా? ఇలాంటి రియల్ లైఫ్ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కోసం మా ఛానల్ అన్స్టాపబుల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.